ఈ నవంబర్ నెల థియేటర్స్ లో రీ రిలీజ్ కాబోతున్న బ్లాక్ బాస్టర్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో చూసిద్దాం. లోకనాయకుడు కమల్ హాసన్ బర్త్డే సందర్భంగా లోకేష్ కనగరాజు డైరెక్షన్ లో ఆయన హీరోగా చేసిన బ్లాక్ బాస్టర్ మూవీ విక్రమ్ హిట్ లిస్ట్ నవంబర్ 7th థియేటర్స్ లో రీ రిలీజ్ అయింది. 36 ఏళ్ల క్రితం కింగ్ నాగార్జున అండ్ రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన ట్రెండ్ సెట్టర్ మూవీ శివ 4K డాల్బీ అట్మాస్ రీమాస్టర్డ్ వెర్షన్ తో ఈ నవంబర్ 14th మరొకసారి మళ్ళీ మన ముందుకు రాబోతుంది. 20 ఏళ్ల క్రితం సిద్ధార్థ్ అండ్ త్రిష హీరో హీరోయిన్స్ గా శ్రీహరి ఇంపార్టెంట్ లో ప్రభుదేవ డైరెక్షన్ లో వచ్చిన మ్యూజికల్ లవ్ డ్రామా నువ్వొస్తానంటే నేనొద్దంటాను ఈ నవంబర్ 15th మళ్ళీ థియేటర్స్ లో రీ రిలీజ్ కానుంది. 35 ఏళ్ల క్రితం కౌబాయ్ క్యారెక్టర్ లో మెగాస్టార్ చిరంజీవి చేసిన యాక్షన్ డ్రామా కొదమ సింహం ఈ నవంబర్ 21st మరొకసారి మళ్ళీ మన ముందుకు వచ్చేస్తుంది. తమిళ హీరో సూర్యని గజనీ సినిమా తర్వాత తెలుగు ఆడియన్స్ కి మరింత చేరువ చేసిన సినిమా వీడొక్కడే. 16 ఏళ్ల క్రితం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తమన్నా హీరోయిన్ గా కేవీ ఆనంద్ డైరెక్షన్ లో వచ్చిన ఈ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ నవంబర్ 22nd మళ్ళీ థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. తమిళ హీరో కార్తీక్ తెలుగులో రిలీజ్ చేసిన ఫస్ట్ సినిమా యుగానికి ఒక్కడు అయినప్పటికీ తెలుగు ఆడియన్స్ కి దగ్గర చేసిన సినిమా ఆవారా. 15 years బ్యాక్ తమన్నా హీరోయిన్ గా లింగస్వామి డైరెక్షన్ లో వచ్చిన ఈ మ్యూజికల్ యాక్షన్ డ్రామా నవంబర్ 22nd మళ్ళీ మన ముందుకు రానుంది. 11 ఏళ్ల క్రితం గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో సూర్య హీరోగా సమంత హీరోయిన్ గా లింగస్వామి డైరెక్షన్ వచ్చిన యాక్షన్ రివెంజ్ డ్రామా సికందర్. అప్పట్లో ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిన ఈ సినిమాని రీ ఎడిట్ చేసి సరికొత్త వెర్షన్ ని నవంబర్ 28th మళ్ళీ మన ముందుకు తీసుకొస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బాస్టర్ యాక్షన్ డ్రామా బిజినెస్ మ్యాన్. 13 ఏళ్ల క్రితం హీరోయిజానికి సరికొత్త నిర్వచనంగా గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్ అంటూ ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఈ నవంబర్ 29th మళ్ళీ మన ముందుకు వస్తుంది.